పడుతుండురా ఏమని చెప్పాలిరా రైతన్నారిగోస పడుతుండురా ఏటేటా వేస్తున్నాము మేమైతే వరిచేనే పెడుతున్నాము ఏటేటా వేస్తున్నాము మేమైతే వరిచేనే పెడుతున్నాము తాత చేసింది వ్యవసాయం మా నాన్న కూడా వరి వ్యవసాయం రైతే రాదన్న రోజు ఏది పంట పండించిన వాడికి ఫలితమేది నాటు వేసినందుకు నరకమే చూస్తీని ఆరు కాలం చేసి అప్పుల పాలైతి దేవుడా ఎప్పటికీ మారేనురా మా బ్రతుకుల్లో ఆనందం ఎప్పుడొచ్చురా ఏమని చెప్పాలిరా రైతన్నారిగోస పడుతుండురా వైపాద స్వర్ణాలు అప్పుడుంటే ఇప్పుడు ఒక్క పోస అని చెబుతున్నారు అదే పెట్టంటుర్రు అది 3 కిలోల బ్యాగు గాని ఆ రేటు చూస్తే గుండె గుబులాయనే నారు పోసిన సంధి రైతన్నకు కంటి కునికే లేదా ఏ రోజుకు మరి ఈ రోజుకు పొలం దున్తేనే 7,000 వారాలు తీసిందానికి 1000 అంటుండు మళ్ళా 9 అంటుండు నాటు వేసినందుకు 6,000 పైన తంసప్పులు ఇంకా మిక్చర్లు అంటుర్రు యూరియా కోసం లైను కడితే మీకు లేదని బయటికి పొమ్మన్నారు బ్లాక్ లా అమ్ముతుర్రు డాలర్ల చేతిలో బందీ అయిపోతే మీ నయమంచగలతోటి నలిగిపోతున్నాము దేవుడా రైతుల కష్టాలనే చూడరా చెప్పింది తప్పైతే మన్నించరా ఏమని చెప్పాలిరా రైతన్నారిగోస పడుతుండురా టిక్కు టక్కున వస్తాడు నేను వ్యవసాయ ఏవు అంటాడు మ్యాచారు రాలేదు అంటాడు అది మంచిగున్న గాని వద్దంటాడు మిల్లు వాడితోని మాట్లాడతాడు అది షార్టేజ్లా అని కట్ చేస్తాడు నాకు తెలియదు అని చెబుతుంటాడు ఆ పైన వాను అని అడిగంటాడు కనకరించమని బ్రతిమాలుకుంటే కాలన గోలే కాటేసి పోతారు దేవుడా నమ్మినందుకు పాపమా రైతుగా బ్రతకడం మానేరమా నమ్మినందుకు పాపమా రైతుగా బ్రతకడం మానేరమా ఏమని చెప్పాలిరా రైతన్నారిగోస పడుతుండురా ఏమని చెప్పాలిరా రైతన్నారిగోస పడుతుండురా థ్యాంక్ యూ